ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్ఎస్సీఐ ఆధ్వర్యంలో అదేవిధంగా మన శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి 158వ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్ఎస్సీఐ ఎస్కే యూనివర్సిటీ ఆధ్వర్యంలో గతంలో నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. వాటిని దాదాపు ఇప్పుడు అధికారం చేపట్టి 7 సంవత్సరాలు అవుతుంది. దాదాపు దేశంలో 14 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఎక్కడని చెప్పేసి ఈరోజు ఎన్ఎస్సీగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఏపీఎస్ క్యాలెండర్ వదిలి ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఐఏ కానిస్టేబుల్ డిఎస్సి తదితర ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పేసి పాదయాత్ర సమయంలో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఏపీఎస్సీ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్ఎస్ఏగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశంలో యువత 12 కోట్ల మంది యువతి యువకులు ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ సమస్య కూడా నానాటికి పెరిగిపోతుంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి కన్నా ఈరోజు నిరుద్యోగ రక్కసి ఎంతో తీవ్రమైన సమస్య అని చెప్పేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. వివేకానంద స్వామి స్ఫూర్తితో యువతి యువకుల్లో చైతన్యం తీసుకురావడానికి అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు మాకు ఉపాధి కల్పించండి మహాప్రభు అని చెప్పేసి ఈరోజు అందరివి బూట్లు తుడిసి బూట్ పాలిష్ చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. కల్పించాలి ఉద్యోగ అవకాశాలు వెంటనే. డౌన్ ద బ్లడీ సెంట్రల్ గవర్నమెంట్.